భద్రాచలం, ఎటపాక మండల పరిధిలో పులి సంచరిస్తుందనే వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే వెంకటరెడ్డిపేట, చోడవరం గ్రామాల మధ్య గల ముత్యాలమ్మ గుడి ఎదురుగా ఉన్న రహదారిలో గోదావరి ఒడ్డుకు వెళ్లే దారి రాత్రి పులి సంచరించిందని ప్రత్యక్ష సాక్షులు మిర్చి కల్లాల రైతులు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లిపాక ఎఫ్ఆర్ఓ మూర్తి తన సిబ్బందితో కలిసి పులిజాడ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పులి పాదముద్రలు గుర్తిస్తే కాని ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించలేమని తెలిపారు. ఏదీ ఏమైనా స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరమని రాత్రిపూట బయటకు ఎవరు తిరగవద్దని తెలిపారు. అరే బాబారి ఇది పులి పక్క పులి 100% మనం వెళ్ళిపోదామని అది అక్కడ వచ్చరికి బండి అక్కడ పడేసి మాంసం కింద అక్కడ పడేసి దుప్పట్లో గట్ట వెళ్ళిపోయాను. వెళ్ళేసి మనం వాళ్ళని తీసుకొచ్చిన లైట్లు పెట్టుకొచ్చి చూసాం కనపడంగా. అప్పటికి మరి ఇక బండి కూడా ఉంది కదా, బండి కూడా తీసుకుని కొంచెం చూసి వెళ్ళిపోయినాం. వెళ్ళిందంటారా ఇటు ఎలా వెనక మళ్ళీందంటారా? తెలిసిన మట్టుగా ఇదైతే మాకు కనపడిద్ది. ఎందుకంటే మీరు తార్ రోడ్డు మీద నుండి జంప్ అవుతుందా లేదని కనిపెట్టుకుంటాం అనమాట. జంప్ అయితే లేదు పావుగంట సేపు చూసిన ఒకలా దాటిద్దాం అడవి కదా, కానీ అటు కూడా పోయే సిచ్యువేషన్ కలపలేదు. సౌండ్స్ ఆరమ్స్ రోడ్డు పక్క మీరేమన్నా ముత్యాలమ్మ తల్లి గుడి ఈ ఆలోచనలో ఉండేమన్నా మీరు ఇట్లాంటి భ్రమ పడ్డారంటారా? మన ఆలోచన పెట్టేదైతే దుప్పటి మచ్చలు ఆరేసి ఉరికినాం, భయం వేసింది. అక్కడ చూసారు, అక్కడ